ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సర్కారు కొలువు సాధించడం ఎందరో యువత కల. అందుకోసం చాలామంది రేయింబవళ్ళు శ్రమిస్తుంటారు. 5 అంకెల వేతనం పొంది కుటుంబానికి భరోసాగా నిలవాలనుకుంటున్నారు. కానీ కొంతమంది యువత మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తుంటారు. తమదైన శైలిలో దూసుకు వెళ్తూ ఉంటారు. అందులో ఒకరే ఓకే సాయి అలియాస్ బానోతు సాయి. ఒక ఎంటర్ప్రినర్గా, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యూట్యూబర్గా, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్గా తనదైన గుర్తింపు సాధించుకున్నాడు ఓకే సాయి. ప్రస్తుతం ఆర్టీవీ ఓకే సాయితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతుంది. డిజిటల్ మార్కెటింగ్లో భారతదేశం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, యువత ప్రాధాన్యత ఏంటి, ఇలాంటి అనేక ప్రశ్నలకు మనం సమాధానాలు ఓకే సాయి అనేది తెలుసుకుందాం. దేశంలో 5G సేవలు గ్రామీణ స్థాయి కూడా చేరిపోయాయి. ఇప్పటికే ఇంటర్నెట్ సాంకేతిక విప్లవం అంతా కూడా గ్రామ స్థాయికి కూడా చేరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో డిజిటల్ మార్కెటింగ్కు దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు భారత్లో దాదాపు 2 లక్షలకు పైగా డిజిటల్ మార్కెటింగ్ నిపుణుల కొరత ఉందనేది ఇప్పటివరకే సాంకేతిక లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా దేశంలో సాగుతుంది, ఇప్పటివరకు డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి కోర్సులు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి నైపుణ్యం ఉన్న వ్యక్తులను సంప్రదించాలి, ఒక డిజిటల్ మార్కెటింగ్లో ఒక కోర్స్ తీసుకునే ముందు తీసుకోవాల్సినటువంటి సూచనలు ఏంటి, ఇలాంటి పలు ప్రశ్నలకు మనం సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తున్నాం. మనకు అందుబాటులో ప్రముఖ ఎంటర్ప్రినర్, డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓకే సాయి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. బ్రదర్, చాలా షార్ట్ టైంలో అనుకుంటా బహుశా ఒక సామాన్య గిరిజన యువకుడిగా నీ ప్రస్థానం మొదలైంది. మా అందరికీ తెలుసు, ఈ ప్రాంతవాసుడిగా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఇప్పుడు ఒక వ్యక్తిగా ఎదిగావు, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగావు. సుమారు 2.5 కోట్లు ఒక వార్షిక టర్నోవర్ చేసే స్థాయికి ఓకే సాయి ఎదిగాడంటే నిజంగా ఈ ప్రాంత వాసులంతా కూడా చాలా ఆశ్చర్యపోతుంటారు. నిజంగా ఆ స్థాయి డిజిటల్ మార్కెటింగ్ అంత డిమాండ్ ఉందా? ఎస్, ఆబ్వియస్లీ అండి. డిజిటల్ మార్కెటింగ్ అనేది యాక్చువల్లీ ఇండియాలో కంటే పాకిస్తాన్, యాక్చువల్లీ ఇండియా ప్రతి దాంట్లో టాప్ ప్లేస్లో ఉంటుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేయడానికి పాకిస్తాన్ మనకంటే ముందు ఉంటుంది. అండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించే ఫ్రీలాన్సర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మన దేశం కంటే పాకిస్తాన్లో ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఓకే, ఎందుకు అంత డిమాండ్? అంటే దాదాపు సాంకేతిక విప్లవం, ఇంటర్నెట్ కనెక్టివిటీ గ్రామీణ స్థాయిలో జరిగింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు వాళ్ళకి సాధ్యమైన స్థాయిలో ఏదో ఒక ఆపరేట్ చేస్తున్నారు, ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నారు. కానీ డిజిటల్ మార్కెటింగ్లోనే అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అని ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. చాలామంది యూట్యూబర్స్ కూడా అదే ప్రమోట్ చేస్తూ ఉంటారు. నిజంగా అది సాధ్యమవుతుందా? నిజంగా ఎంతమంది నమ్మొచ్చు, ఎంతమంది నమ్మలేము? నిజంగా ఇవన్నీ వాస్తవాలే. ఎందుకంటే అసలు జీరో ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడులు విపరీతంగా మనం తీసుకోవచ్చు, రాబడి ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. చాలా మంది అనేక రకాల మాటలు చెప్తున్నారు. అవి మాయ మాటలా లేకపోతే నిజాలా తెలియని పరిస్థితుల్లో ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో చాలా మంది యువత కూడా సోషల్ మీడియాలో ఇలాంటి చాలా మంది ప్రమోటర్స్ ఫాలో అవుతారు. సో ఎలా ఉంటుంది అసలు డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నటువంటి మార్గాలు ఏంటి, ఎవరిని అనుసరించాలి, ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, నిజంగా వితౌట్ జీరో ఇన్వెస్ట్మెంట్ నిజంగా రాబడి సాధ్యమవుతుందా? ఒకటి నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్కి వచ్చే యువకులు ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఒకటి ఫిక్స్ చేయాలి. రావడంతోనే గెట్ రిచ్ క్విక్ స్కామ్ ఉంటాయి కదా, లైక్ MLM కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్, అలాంటివి కాకుండా ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్లో మనం ఏదో ఒక్క స్కిల్ అయినా డెఫినెట్లీ 100% నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రాపర్ స్కిల్ నేర్చుకొని కనుక మనం డిజిటల్ మార్కెటింగ్లో వెళ్ళినట్టయితే డెఫినెట్లీ ఈవెన్ మన స్మార్ట్ ఫోన్ అంటే ప్రీవియస్లీ మన దగ్గర ల్యాప్టాప్స్ ఉండాలి, సిస్టమ్లు ఉండాలి. బట్ రైట్ నో ఈ రోజుల్లో వచ్చేసి మన సాంకేతికత మన మొబైల్లోనే ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు అనమాట. డెఫినెట్లీ మీ దగ్గర ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా ఏది లేకున్నా ఫస్ట్ మీరు స్కిల్ మీద కనుక టైం కేటాయించి ప్రాపర్గా వెళ్ళినట్టయితే డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వచ్చు. సో ఎగ్జాంపుల్ మనకు రైట్ నో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, ఇలాంటి పలు రకాల ఈ రియల్ ఎస్టేట్ త్రూ. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ బయట చూసుకున్నట్టయితే ఆఫ్లైన్లో చేస్తామండి. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ల్యాండ్ సేల్ చేసేస్తున్నారు, లీడ్స్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్ యాడ్స్ త్రూ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ త్రూ కావచ్చు, గూగుల్ యాడ్స్ త్రూ కావచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరైతే యూట్యూబర్స్ కావచ్చు, ఆర్ ఫేస్బుక్ యాడ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెట్ కావచ్చు, వాళ్ళకు నచ్చిన పర్టికులర్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ హ్యూజ్ అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ ఇది అంటే ఈ రోజు జాయిన్ అయిపోతే రేపు కోటీశ్వర్లు అయితే కాము. డెఫినెట్లీ ఇది స్లో ప్రాసెస్. 100% నేర్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్కి సూపర్ కెరియర్ అయితే ఉంటుందండి. అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఇన్కమ్ని ఎట్లా అంటే త్రూ ఇండియన్ కరెన్సీ ద్వారానే రాబడి ఉంటుందా, లేదంటే US కానీ క్రిప్టో కరెన్సీ అంటారు, బిట్ కాయిన్స్ రూపంలో అంటారు. సో మార్కెటింగ్లో మనం ఇన్వెస్ట్ చేసినా లేదంటే
లేదంటే ఇతరత్ర కోర్సులను అనుసరించి మనం ఏదైనా ఉపాధి పొందిన త్రూ ఆన్లైన్ మార్కెటింగ్లో ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది, ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉంటుందా, పాజిటివ్గా ఉంటుందా, అసలు గేట్వే పేమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ పేమెంట్స్ అన్నీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ప్రకారమే జరుగుతాయా, లేదంటే ఇంకా ఇంటర్నల్గా ఇట్లాంటి ఏమన్నా వేరే మార్గాలు ఏమైనా ఉంటాయి అసలు? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు నేను యూట్యూబర్ని ఒకటి ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది నాకు. దాని తర్వాత నేను ఒక స్టార్ట్అప్ పెట్టుకున్నా. రైట్ నౌ నేను డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసుకుని యూట్యూబ్లో సక్సెస్ అయ్యా. యూట్యూబ్లో సక్సెస్ అయిన తర్వాత నా ఫస్ట్ మంత్ రెవెన్యూ వచ్చేసి నాకు 30,000 అండి. సో దాని తర్వాత అదే 5 నెలల తర్వాత నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ 3.5 lakhs. ఒక నెలలో 3,50,000 రూపాయలు సంపాదించడం జరిగింది అదే యూట్యూబ్ న్యూస్ చేసుకుని. జస్ట్ యాడ్ రెవెన్యూ గురించే చెప్తున్నాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ యూట్యూబర్గా మనం ప్రమోషన్స్ చేయొచ్చు, లేకపోతే యాడ్ కంటెంట్ షూట్ చేసి ప్రమోషన్ చేస్తూ ఈ విధంగా సంపాదించవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు మేము ఓకేసై ఎట్టెక్ అని ఒక జిఎస్టీ ట్రేడ్ మార్క్ కంపెనీని అయితే స్థాపించడం జరిగింది. నాకు ఏదైతే స్కిల్స్ వచ్చో అదే స్కిల్ని, అంటే ఇక్కడ నేను ఏదో ఎక్కడెక్కడి నుంచో ఏదేదో చేసి కాదు, నాకున్న స్కిల్ని నేను కోర్సులుగా మలిచి దాన్ని సేల్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు బయట మనం ఈ పర్టికులర్ మౌస్ని సేల్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది. బట్ డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఏదైనా స్కిల్, మీకున్న స్కిల్ని వాట్ ఎవర్ అది ఏ స్కిల్ అయినా కావచ్చు, ఇన్ కేస్ మీకు వ్యవసాయం వచ్చా, ఫార్మింగ్కి సంబంధించిన చిట్కాలు ఇవ్వచ్చు, లేదు ఇప్పుడు మీరు డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్ అలాగా డెఫినెట్లీ దానికి సంబంధించిన రూట్స్ ఫేస్ గురించి చెప్తూ, లేదు మీరు ఒక డాక్టర్ అయితే డాక్టర్కి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తూ కూడా డెఫినెట్లీ మీ ఆడియన్స్ బేస్ని పెంచుకొని దెన్ మీరు ఏదో ఒక పర్టికులర్ స్టార్టప్ని ప్రారంభించి మీకు ఏదైతే ఆడియన్స్ ఉంటారో ఆడియన్స్ని మనం డెఫినెట్లీ కస్టమర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్కువ మార్కెటింగ్కి అయితే మనం టైం కావచ్చు, మార్కెటింగ్కి టైం కావచ్చు, అమౌంట్ కానీ స్పెండ్ చేయాల్సిన టైం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను స్టార్టింగ్లో నాకు యూట్యూబ్ ఛానల్ ఉండేది 30,000తో నేను స్టార్ట్ అయ్యాను. అండ్ రైట్ నో నేను పర్ మంత్కి 11 lakhs నుంచి 15 lakhs జనరేట్ చేస్తున్నాను. అది కూడా నేను వీడియోస్, నాకున్న స్కిల్స్, అంటే నేను ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి అదేది చేసి కాదు, జస్ట్ నాకున్న నాలెడ్జ్ని చాలా మందికి షేర్ చేసుకుంటూ నేనైతే ఈ విధంగా సంపాదిస్తున్నాను. మేము రైట్ నౌ జిఎస్టీ అనేది రెగ్యులర్గా ఫైల్ చేస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాపర్గా ఫైల్ చేస్తున్నాం. సో మా పర్టికులర్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. చూడండి, అంటే ఒక ఇంటర్మీడియట్ మాత్రమే చదివినటువంటి ఒకేసారి కావచ్చు, ఇలాంటి చాలామంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఈవెన్ ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, చదివింది చాలా తక్కువ ఉంటుంది, క్వాలిఫికేషన్ చాలా లోలో ఉంటుంది. కానీ వీళ్ళు చేసే పనులు మాత్రం అసాధారణమైనటువంటి స్థాయిలో ఉంటున్నాయి. ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, సరే అది మీరు అన్నట్టు నిజంగా అన్ని అనుమతులు తీసుకొని చేస్తున్నట్టు మీరు చెప్తున్నారు, జిఎస్టీ కావచ్చు అన్ని పే చేస్తున్నామని చెప్తున్నారు. సో కానీ ఒక చాలా తక్కువ లో ప్రొఫైల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ మార్గంలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు? అంటే సొసైటీ ఒక ఫార్మర్ బేస్డ్ నుంచి ఒక చాలా అతి తక్కువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నారు. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా వచ్చాయి, డిజిటల్ మార్కెటింగ్లో రాణించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, మొదట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఒకేసారి ఎదుర్కొన్నారు? సో స్టార్టింగ్లో వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానంటే ప్రతి ఒక్కరు నవ్వారు బేసిక్లీ. అండ్ ఇందాక నేను ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం మర్చిపోయా, పేమెంట్ గేట్వేస్ గురించి. సో మనం ఇప్పుడు ఏదైతే కోర్సెస్ సేల్ చేస్తామో, లేకపోతే వాట్ ఎవర్ ఏ ప్రొడక్ట్స్ మనం సేల్ చేసినా కానీ మనకు ఒక ప్రాపర్ పేమెంట్ గేట్వే అనేది కావాలి. సో పేమెంట్ గేట్వేస్ ఏంటంటే లైక్ రాజరోపే కావచ్చు, అండ్ ఈ విధంగా కొన్ని రకరకాల పేమెంట్ గేట్వేస్ ఉంటాయి అనమాట. ఫోన్పే పేమెంట్ గేట్వే అనేది ఉంటుంది, ఫోన్పే వేరు, ఫోన్పే పీజీ అనేది వేరు. సో ఈ విధంగా క్యాష్ ఫ్రీ అని ఈ విధంగా రకరకాల పలు పేమెంట్ గేట్వేస్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఆర్బీఐకి లోబడి, ఆర్బీఐ ఏదైతే లాస్ పెడతాయో దానికి లోబడి అయితే ఇవి వర్క్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం అప్రూవల్ తీసుకోవాలంటే మనకి డెఫినెట్లీ జిఎస్టీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అండ్ దాంతోపాటు మన పర్టికులర్ ఆఫీస్ అడ్రస్, అంటే ప్రాపర్ అది రెంటల్ అగ్రిమెంట్ కావాలి. ఓన్ అయితే ఓన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేసి వన్స్ పేమెంట్ గేట్వే తీసుకున్న తర్వాత కూడా మనకు కొన్ని రకాల ఇబ్బందులు ఎదురుతాయి. సమ్ పేమెంట్ గేట్వేస్ ఏంటంటే ఇఫ్ మీరు మీ పర్టికులర్ కోర్సుని సేల్ చేశారు ఆర్ ఏదో ఒక ప్రొడక్ట్ సేల్ చేశారు, ఇఫ్ కస్టమర్ కనుక దాన్ని రిపోర్ట్ చేశారంటే పేమెంట్ గేట్వే వచ్చేసి మీ అమౌంట్ని హోల్డ్లో పెట్టేస్తుంది. సో స్టార్టింగ్లో ఎటువంటి అవగాహన లేకుండా ఎలా చేయాలి ఏంటి తెలియకుండా మనం కనుక స్టెప్ వేసామంటే డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్లో కావచ్చు, వన్స్ మీకు ఓకే మొత్తం వచ్చు, బట్ డబ్బుల దగ్గర ఈ పర్టికులర్ పేమెంట్ గేట్వేస్ దగ్గర కనుక మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుందంటే మీ డబ్బులు పేమెంట్ గేట్వే వల్ల సీజ్ చేయడం అండ్ అక్కడికే ఉంచడం, ఆ అమౌంట్ కూడా మీకు రాదు, అండ్ ఆ పర్టికులర్ అమౌంట్ అనేది డైరెక్ట్గా కస్టమర్ అకౌంట్కి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అవుతుందన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్లో ప్రవేశించినప్పుడు తొలుత మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి ఒక సూర్యతండ్రి అనే ఒక మారుమూల గిరిజన గ్రామానికి చెందినటువంటి
ఒక ఓకే సాయి అలియాస్ మనోజ్ సాయి ఎట్లా అసలు ఈ మార్కెటింగ్ రంగంలోకి ఎట్లా వచ్చాడు? మొదట్లో నవ్వుల పాలయ్యారన్నారు, అవమానాలు ఎదుర్కొన్నా అన్నారు. అసలు ఎట్లా జరిగింది ఆ జర్నీ అంతా? సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు లైక్ చాలా మంది అయితే నవ్వారు. యూట్యూబ్ వల్ల అసలు అంటే బేసిక్గా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, యూట్యూబ్ మీద సరైన అవగాహన లేకపోవడం, డిజిటల్ మార్కెటింగ్ మీద సరైన అవగాహన లేకపోవడం, ఇలాంటి పర్టికులర్ అంటే మీరు ఎవరైనా ఇన్ కేస్ మీరు సిటీలో ఉన్న మీ పేరెంట్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాము, డిజిటల్ మార్కెటింగ్ని కెరియర్గా చూసేసుకుంటామంటే అది ఫేక్ రా, లైక్ అసలు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల నుంచి డెఫినెట్లీ మనం నేనైతే ముందడుగేసినప్పుడు చాలా అంటే చాలా రకాల ఇబ్బందులకు గురయ్యా. అండ్ కొంతమంది ఏంటంటే మన పేరెంట్స్ని అది ఎందుకు, ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎందుకు అన్నట్టు అంటే నాతో ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ కూడా కొంచెం దూరం అయితే అయిపోయింది అనమాట. దెన్ ఎప్పుడైతే నేను మనకు యూట్యూబ్లో నుంచి అమౌంట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మానిటైజేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు దానికి గాను 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4K అంటే 4000 వాచ్ టైం, 4000 గంటలు మన వీడియో కంటెంట్ని మన ఆడియన్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు చూడాల్సి ఉంటుంది. అప్పుడు కానీ అమౌంట్ వస్తుంది. సో ఫస్ట్ టైం అంటే మా పేరెంట్స్ కూడా ఏంటిది ఇదంతా, ఎందుకు ఏదైనా మంచి పని చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా, డబ్బులు వస్తాయా రావా అనే చాలా ఊహాగానాలు ఉండేవి. బట్ డెఫినెట్లీ వన్స్ నేను పేమెంట్ తీసుకొని, అండ్ గూగుల్ అనేవాళ్ళు ఈ యూట్యూబ్ ఏదైతే ఉందో ఇది గూగుల్ వాళ్ళ పర్టికులర్ కంపెనీ. మనం వన్స్ మానిటైజేషన్ ఆన్ చేసుకున్న తర్వాత గూగుల్ వాడు మనకు ఒక పర్టికులర్ పోస్ట్ని అయితే ఇంటికి పంపిస్తాడు. సో మన మానిటైజేషన్ ఆన్ చేసుకోవడానికి సో దాని మీద ఒక 6 డిజిట్ పిన్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత అంటే నేను ఇందాక చెప్పిన క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో 1K సబ్స్క్రైబర్స్ కావచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ 4000 అవర్స్ వాచ్ టైం కావచ్చు, కాపీరైట్ స్ట్రైక్ లేకుండా మనం కనుక ప్రాపర్గా చేసినట్టయితే 100% మన యూట్యూబ్ని అయితే మంచి కెరియర్గా పెట్టుకోవచ్చు. బట్ యాజ్ ఏ నేను ఇప్పుడు ఉన్న పర్టికులర్ నేను ఈ పర్టికులర్ పొజిషన్లో ఉండే ఒక సలహా ఏమి ఇస్తానంటే, సో రైట్ నో చాలా హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఉంది. ఏదో ఒక ప్రైమరీ ఇన్కమ్ చూసుకుంటూ డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్లోకి రావాలి. చాలా మంది చెప్తూ ఉంటారు స్టడీస్ అవసరం లేదు, అది లేదు, ఇది లేదని. నేను ఎప్పుడు వెబినార్ కండక్ట్ చేసినా ఏం చెప్పినా డెఫినెట్లీ ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చానంటే డెఫినెట్లీ నేను చదువుకున్న చదువు వల్లే. ఇప్పుడు నేను చదువుకోకపోయి ఉంటే నాకు అసలు నేను ఏం చదువుతున్నా, అసలు ఈ వర్క్ ఏంటి అనేది అర్థం కాదు. అంటే బేసిక్గా దీనికి ఒక క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మీరు చదువుకున్నాను, నేను చదువుకున్న చదువు వల్ల నేను ఈ మాత్రం చేయగలుగుతున్నాను, ఇంత సాధించానని చెప్తా ఉన్నాను. నిజంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఒక యువకుడు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో రాణించగలడా, సాధించగలడా, మీలా కోట్లు సంపాదించగలడా? సో డెఫినెట్లీ చేయొచ్చు. బట్ దానికి ఏంటంటే ఒక పట్టుదల అనేది ఉండాలి. సో నాకున్న సమస్యలు, నన్ను చూసిన విధానం అదంతా చూసి నాకు ఒక పట్టుదల వచ్చింది. అండ్ ఆల్రెడీ నేను 10th నాకు 9.2 వచ్చింది, ఇంటర్లో 980+ మార్క్స్ అయితే వచ్చినాయి. ఆల్రెడీ నాకు కొంచెం నా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కావచ్చు నాకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. నేను రెగ్యులర్గా నేను కూడా ఎక్కడో కాదు నేర్చుకుంది, యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. సో కొన్ని చూసుకుంటూ ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ అయితే వెళ్ళాను. డెఫినెట్లీ రానియచ్చు. అండ్ ఈ రోజుల్లో చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్కి డిగ్రీస్ అనేవి ఉండవు. డెఫినెట్లీ మీరు ఒక పట్టుదల మీద ఉన్నట్టయితే 100% చేరుకోవచ్చు. బట్ మన కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. చాలా మంది వస్తారు ఏదైనా వాట్ ఎవర్ అది ఏ స్కిల్ నేర్చుకున్నా, డ్రాప్ షిప్పింగ్ నేర్చుకున్నా, అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకున్నా, యూట్యూబ్లోకి వచ్చిన ఒక నెల, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఉంటారు. సో ఆ విధంగా అయితే డిజిటల్ మార్కెటింగ్ అయితే పనికిరారు. సో డెఫినెట్లీ ఒక 1 year అయినా దీని మీద మీరు టైం స్పెండ్ చేసి అది కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే 100% అది కూడా కంటెంట్ ఏంటంటే ఎంగేజ్గా ఉండాలి. సో మనం ఇప్పుడు ఏదైనా చెప్తున్నప్పుడు ఎంగేజ్గా ఉంచుకోవాలన్నమాట మన పర్టికులర్ కంటెంట్ని. అండ్ 100% జెన్యూన్గా ఉండాలి. అప్పుడే మనం ఎక్కువ రోజులైతే సర్వే అవ్వగలం అనమాట. జెన్యూనిటీ అనే ఒక పదాన్ని కూడా మనం మీరు మాట్లాడారు కాబట్టి ప్రస్తుతం అదే సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మీరు క్లాసెస్ విని మళ్ళీ మీరు ఒక ఓకే టెక్ సాయి అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం చాలా మంచి సబ్స్క్రైబర్స్ కూడా మీరు ఫాలోఅప్లో ఉన్నారు. సో చాలామంది కూడా ఇలానే సామాజిక మాధ్యమాల ద్వారా యువతను కొంచెం తప్పుదో పట్టించే ప్రయత్నం జరుగుతుంది. కొంతమంది ఇన్వెస్ట్ చేయండి, అతి తక్కువ ధరకు మీకు ఎక్కువ లాభాలు ఆర్జిస్తారని చెప్పి ఇలా అనేకమైనటువంటి మాయ మాటలు చెప్పడం కావచ్చు, చాలామంది మోసపోవడం కూడా జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో ఓకే సాయి కూడా అదే ఒక వ్యక్తిగా ముద్రపడిపోతున్నాడు. తరచూ సామాజిక మాధ్యమాల్లో ఓకే సాయి అంటే ఒక చీటర్ అనే ఒక పేరు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అసలు ఏం చెప్తారు దీనికి సంబంధం? మీరు చీటరా, ఎంటర్ప్రెనరా, నిజంగా ఇన్ఫ్లుయెన్సరా? ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే అది మంచి వైపు యువతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, చెడు వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? యాక్చువల్లీ మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామో అప్పుడు దగ్గరగా మనకు ఫస్ట్ మంత్ వచ్చేసి 2K 3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ దాని తర్వాత డే బై డే మనం కంటెంట్ అప్లోడ్ చేసుకుంటూ ప్రాపర్ జెన్యూన్ కంటెంట్ ఇస్తేనే మనకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు మన ఎంత ఉంటారండి. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, మనం ఫేక్ కనుక చేసామంటే డెఫినెట్లీ ఫేక్ చేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా మీరు దిగిపోతారు ఈ పర్టికులర్ డిజిటల్ మన లోకంలో. బట్ ఇక్కడ నేను చెప్పేది ఒకటే, సో ఓకే సాయి ఫేక్ అనే ఒక ఈ
వీడియో అయితే బ్రదర్ చెప్పినట్టు ఒకటి వచ్చిందనమాట. సో దానికి నేను ప్రాపర్ కౌంటర్ కూడా ఒకటి ఇచ్చాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ మా పర్టికులర్ స్టూడెంట్స్కి మా దగ్గర ఎవరైతే కోర్స్ జాయిన్ అవుతారో మా పర్టికులర్ స్టూడెంట్కి ఏంటంటే మేము లైవ్ క్లాస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాము. అండ్ మా టోటల్గా కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 6 నెలలు ఉంటుంది. డెఫినెట్లీ 6 months మేము చెప్పినట్టు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకో మాట ఏంటంటే మేము లైవ్ క్లాసెస్ ఇచ్చిన 2 days గ్యాప్ తీసుకొని దెన్ వాళ్ళకి ఇంప్లిమెంటేషన్కి టైం ఇచ్చి దెన్ ఆ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాము. రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే లైవ్ క్లాసెస్ మిస్ అయినా లేకపోతే బిజీగా ఉంటారు చాలా మంది ఈ రోజుల్లో ఏంటంటే ఆఫ్టర్ కరోనా వచ్చేసి చాలా మంది సైడ్ హస్టిల్ని చూసుకుంటున్నారు. ఒక పార్ట్ టైం ఇన్కమ్ కావాలి మనకు అన్నట్టున్నారు. సో అలాంటి వాళ్ళ డ్రీమ్స్ని కరోనా అప్పుడు నేను ఇది యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా కరోనా టైంలో చాలా మంది ఇబ్బందులకు అయితే గురవ్వడం అయితే జరిగింది. సో ఆ పర్టికులర్ థింగ్ త్రూనే ఈ OKSI EdTech అనేది పుట్టింది. సో ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో ఇది 100% జెన్యూన్ అండ్ 100% లీగల్ కండిషన్స్ అయితే ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మనం లైవ్ క్లాసెస్ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తున్నాం. అండ్ 1:1 సపోర్ట్. ఇది తెలుగులో ఎక్కడ ఉండదు. చాలా మంది టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు, అందులో స్టూడెంట్స్ని యాడ్ చేసేస్తారు, రికార్డెడ్ క్లాసెస్ని సేల్ చేస్తారు, దాని తర్వాత స్టూడెంట్స్ ఎక్కడ మొత్తుకుంటారు, ఎప్పుడో ఒకసారి ఆ మెంటర్ వచ్చేసి మాట్లాడతారు అనమాట. మన దగ్గర ఆ విధంగా కాదు. శుక్రవారం శనివారం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి. డెఫినెట్లీ మన స్టూడెంట్స్ అనే వాళ్ళు 1:1 అంటే ఇప్పుడు ఈ బ్రదర్ ఇక్కడ కూర్చున్నట్టు నేను ఇక్కడ కూర్చుంటాను, స్టూడెంట్ అవతలు ఉంటారు, నేను ఉంటాను. అంటే అందరూ గజిబిజికి కూడా కాదు, అతనికి కొన్ని పర్సనల్ థింగ్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్. ఒక్కొక్క స్టూడెంట్ని మేము ఒక్కొక్క విధంగా ట్రీట్ చేస్తాం. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మెంటాలిటీ కావచ్చు, ప్రతి సైకాలజీ కావచ్చు ఒక విధంగా ఉండదు. సో అందుకే మేము ఫస్ట్ టైం తెలుగులో 1:1 సపోర్ట్ అనేది కూడా తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇన్ వెబ్సైట్లో మనం సపోర్ట్ ఇస్తున్నాం, చాట్ సపోర్ట్ ఇస్తున్నాం అండ్ కాల్ సపోర్ట్ ఇస్తున్నాం. ఇఫ్ మనకు స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్కి ఏదైనా డౌట్స్ వచ్చినా ఇన్ కేస్ వాట్ ఎవర్ అతను ఏదైనా మనం చెప్పింది తనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా 100% 48 hours దాన్ని మనం రెక్టిఫై అయితే చేస్తున్నాం. అండ్ ఈ చీటింగ్ మార్క్ ఎందుకు వస్తుందంటే మన నేమ్తో చాలా మంది ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మధ్య నేను డ్రాప్ షిప్పింగ్ గురించి చెప్తూ 3 years అయింది. ఈ మధ్య చాలా మంది అంటే ఊరు పేరు లేని వాళ్ళు కూడా వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి 2K 3K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా డ్రాప్ షిప్పింగ్ గురించి కోర్సెస్ లాంచ్ చేసేసి ప్రాపర్గా అయితే కోర్సెస్ సేల్ చేస్తున్నారు. అండ్ అందులో భాగంగా వాళ్ళు చీప్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని వాడతారు. సో ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో నేను ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాడుకొని నేను కోర్సెస్ సేల్ చేస్తాను. అంటే నేను ఒకరిని కించపరచను, ఒకరిని హెరాస్ చేయను, ఏది చేయను. బాబు ఇగో పలానా నేను ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన, సో ఇది ప్రాపర్ వే అని చెప్పేసి వెబినార్ కండక్ట్ చేస్తూ మేము స్టూడెంట్స్ని తీసుకుంటాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే అండి వేరే వాళ్ళ పేరు ఆల్రెడీ ఒక పర్టికులర్ నేమ్ ఉన్న ఫేమస్ పర్సన్ని అలా తీసుకొచ్చేసి ఏం చేస్తారంటే అతను ఫేక్. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, నా మీద లైక్ ఇన్స్టాగ్రామ్లో ఒక more than 20 ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. అందులో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ అని లేకపోతే కోర్సెస్ అని ఈ విధంగా కొన్ని సేల్ చేస్తున్నారు. దానివల్ల మనకు కొంచెం బ్యాడ్ మార్క్ కూడా రావడం అయితే సహజం. అది నా దగ్గర ఈవెన్ మా 10th క్లాస్మేట్ అయిన ఒక ఫ్రెండ్కి కూడా ఇది అయితే జరిగింది. సో తను నన్ను అనుకుని అతనికి పేమెంట్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ దట్ తనని బ్లాక్ చేయడం అయితే జరిగింది. సో నా పర్టికులర్ అకౌంట్ ఐడీస్ నా పర్టికులర్ వీడియోస్ అన్ని పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఆల్రెడీ సక్సీడ్ అయిన వాళ్ళ పేర్లు యూస్ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని, అంతకుముందు అతని సబ్స్క్రైబర్స్ అరౌండ్ 2K 3K ఉండే. సో ఇప్పుడు మన వీడియో వచ్చిన తర్వాత దగ్గరగా 4000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ అంతకుముందు అతని వీడియో వ్యూస్ వచ్చేసి 500 600 800 ఉండే. ఇప్పుడు మన వీడియో పెట్టిన తర్వాత 30,000 వ్యూస్ అయితే అతనికి రావడం అయితే జరిగింది. సో ఎస్ అంటే సాధారణంగా చాలా మంది చెప్తూ ఉంటారు OKSI అతి తక్కువ కాలంలోనే కోటీశ్వరుడు అయిపోయాడు, సఫారీ కార్లలో, లగ్జరీ కార్లలో, లగ్జరీ వాచ్లు, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాడు OKSI. దాదాపు కొన్ని కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. అతని బంధువుల కంట్రోల్లో కూడా చాలా పెద్ద ఎత్తున నగదు ఉంది. ACB రైడ్ కూడా జరగవచ్చు, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరగవచ్చు OKSI మీద అంటే చాలా పెద్ద ఎత్తున ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే అది కూడా బ్యాడ్ ఆ తర్వాత నిజంగా ఆరోపణలా లేదంటే ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలా అది ఇంకా మనకు తెలియదు. బట్ ఈ ఆరోపణలు విన్నప్పుడు నిజంగా ఆ స్థాయి ఈ వ్యక్తేనా OKSI? నిజంగా అంత లగ్జరీ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అంత లగ్జరీ లైఫ్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు? ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకో చోట ఎలా లగ్జరీ లైఫ్ ఎలా? సో యాక్చువల్లీ ఏంటంటే ఓకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గరగా 3 years అయింది. ఇందాక చెప్పినట్టు OKSI EdTech స్టార్ట్ చేసాం. అండ్ యాజ్ వెల్ యాజ్ మేము ఏంటంటే ఫ్రీలాన్సింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలన్నా ఎనీ అదర్ ఫ్రీలాన్సింగ్ కోర్సెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళని మేము గైడ్ చేసుకుని సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫీ తీసుకుంటాం, 6 months డ్యూరేషన్. సో ఆ విధంగా ఒక సైడ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది నాకు. అండ్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే యూట్యూబ్ యాడ్ రెవెన్యూ వస్తుంది. అదే యూట్యూబ్లో మనం అఫిలియేట్ లింక్స్ ఇచ్చేసి దాని నుంచి సంపాదించాం.
అండ్ అదేవిధంగా ప్రమోషన్స్ తీసుకుంటాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో బోనస్ ఆప్షన్ ఉంటుంది దాని నుంచి, అండ్ ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఉంటుంది దాని నుంచి, అండ్ యాజ్ వెల్ యాజ్ మేము యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అండ్ ఎవరైతే డ్రాప్ షిప్పింగ్ చేయాలనుకున్న యూత్ ఎవరైతే ఉంటారో కోర్స్ నేర్చుకోకుండా, సో డ్రాప్ షిప్పింగ్ స్టోర్ ఇన్ కేస్ మీరు నేర్చుకుంటున్నారు, టైం లేదు, డైరెక్ట్గా డ్రాప్ షిప్పింగ్ స్టోర్ క్రియేట్ చేయాలన్నా మేము డైరెక్ట్గా ఆ పర్టికులర్ థింగ్ని ఇస్తున్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ మేము అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ కూడా చేస్తున్నాం అనమాట. లైక్ ఇప్పుడు ఒక బ్రాండ్ వచ్చింది కొత్తగా మార్కెట్లో, సో ఆ పర్టికులర్ బ్రాండ్కి మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మీద మేము ప్రాపర్గా ఫోకస్ చేస్తున్నాం. మాకు ఓఎస్ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఒక పర్టికులర్ పేజ్ అయితే ఉంది. సో అందులో ఏంటంటే మేము ప్రాపర్గా ఇప్పుడు ఏదైనా బ్రాండ్ వచ్చింది, లెట్స్ సే ఇప్పుడు మనం బ్యూటీకి సంబంధించిన ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఈ రోజుల్లో ఏంటంటే యాడ్స్ రన్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ వస్తుంది, ఫేస్బుక్ యాడ్ రన్ చేసేస్తుంది, సింపుల్. సో ఈ విధంగా ఏంటంటే ఒక పర్టికులర్ ట్రస్ట్ అనేది కలగట్లేదు. సో అందుకు మేమేం తీసుకున్నామంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏంటంటే ఆల్రెడీ ఒక గుడ్ పొజిషన్లో ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకుంటాం. సో లెట్స్ సే ఇప్పుడు మాకు హెయిర్ షాంపూకి సంబంధించిన ఒక పర్టికులర్ పర్సన్ ఓనర్ వచ్చేసి సో ఈ పలానా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి అని చెప్తే, సో మేము దాన్ని ఏం చేస్తామంటే అదే బ్యూటీ టిప్స్ కావచ్చు, హెయిర్స్ గురించి కావచ్చు, ఎవరైతే టిప్స్ ఇస్తూ ఉంటారో యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఆల్రెడీ క్రెడిబిలిటీ ఉన్న క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని మేము అప్రోచ్ అవుతాం అండ్ ఈ ప్రొడక్ట్కి సంబంధించిన శాంపిల్స్ పంపిస్తాం అండ్ ఆ ప్రొడక్ట్ రివ్యూ అయితే ఇప్పిస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఒక యాడ్ చూడడం వల్ల ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఇక్కడ క్రెడిబిలిటీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి డెఫినెట్లీ అతనికి ఫాలోవర్స్ ఉంటారు అండ్ అతన్ని 100% నమ్ముతారు జనాలు అండ్ ఆర్టీఓ అనేది తగ్గుతుంది అనమాట ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాడడం వల్ల. ఫైనల్గా డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించి కావచ్చు, కోర్సెస్కి సంబంధించి కావచ్చు, చాలామంది యువత చాలా కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. ఏ కోర్స్ తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా కన్సల్ట్ అవ్వాలి, వీటికి సంబంధించి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మీరు ఎప్పుడైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉందా ఆర్గనైజేషన్కి అండ్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు వచ్చేసి మీకు ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇస్తున్నారు అండ్ వాళ్ళ ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఎవరైతే చెప్తున్నారో ఆ పర్టికులర్ మెంటర్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, సో అతను యూట్యూబ్లో వెరిఫైడా లేకపోతే కాదా, అతనికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే ఇదంతా నేను ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చాడు, అదే ఇప్పుడు ఒక ప్రాపర్ క్రెడిబిలిటీ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర కనుక మీరు తీసుకున్నట్టయితే 100% అయితే మీరు సక్సెస్ అయితే అవ్వచ్చు. అండ్ నేను ఇక్కడ చెప్పడం ఇంకో మాట ఏంటంటే మీరు ఎవరి దగ్గర కోర్స్ తీసుకున్నా సో 1:1 సపోర్ట్ ఇస్తున్నారా, లైవ్ క్లాసెస్ ఇస్తున్నారా, జస్ట్ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తున్నారా. చాలామంది నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఆల్రెడీ హిందీ వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు, అక్కడ ప్రాపర్ అంటే హిందీలో కంటెంట్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్ మెంటర్ సపోర్ట్ అనేది ఉండదు. ఈ విధంగా కొన్ని పర్టికులర్ థింగ్స్ అయితే ఉంటాయి. ఆ పర్టికులర్ థింగ్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసి ఇక్కడ ప్రాపర్ 1:1 సపోర్ట్ ఇస్తూ అండ్ ప్రాపర్గా గైడ్ చేస్తూ ఒక సపోర్ట్ సిస్టాన్ని పెట్టి ప్రాపర్గా గైడ్ చేసుకుంటూ ఇఫ్ నేను అవైలబుల్లో లేకపోయినా నా స్టూడెంట్ ఇబ్బందులు ఫేస్ అవ్వకుండా మా పర్టికులర్ టీం కూడా దీని మీద వర్క్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. ఎస్, అదే విన్నాంగా ఖచ్చితంగా మనకున్న స్కిల్స్నే పెట్టుబడిగా పెట్టి డిజిటల్ ప్రపంచంలో చాలా పెద్ద ఎత్తున అగ్రగామిగా నిలవచ్చు, ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఓకే సాయి. ఖచ్చితంగా తనలాగా చాలామంది యువత స్కిల్స్ ఉన్నప్పటికీ డిజిటల్ వైపు మొగ్గు చూపకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో విఫలమవుతున్నారని చెప్తున్నారు. అలాంటి విఫలమవుతున్నటువంటి యువత అంతా కూడా డిజిటల్ మార్గంలో వాళ్ళకి స్కిల్స్ని పెట్టుబడిగా పెట్టి చాలా మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర మంచి కోర్సు తీసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి అంటున్నారు ఓకే సాయి. మరి వేచి చూడాలి ఎంతమంది యువత ఇప్పటికే డిజిటల్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నప్పటికీ చాలామంది ఇంకా అత్యుత్తమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని చెప్పి ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. ఇప్పటికీ ఓకే సాయి మాత్రం అటు ఖమ్మం జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఒక వైరల్గా పర్సన్గా మారిపోయాడు. సోషల్ మీడియాలో ఒక మంచి యూట్యూబర్గా, ఇన్ఫ్లుయెన్స్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకుని అయితే అతి అనతి కాలంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి అయితే ఎదిగాడని చెప్పుకోవాలి. ఇది వీడియోలో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ, కారేపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.